ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఓటింగ్ శాతం 81.86, చాలా హ్యూజ్ పర్సంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 2014 ఇది మూడో ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్కి. 2014తో పోలిస్తే 2019% పెరిగింది. 2019తో పోలిస్తే 2024 ఓటింగ్ శాతం 3% మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ పెరిగిన ఓటింగ్ శాతము అధికార పార్టీని డ్యామేజ్ చేస్తుందా లేకపోతే ప్రతిపక్షానికి ఉపకరిస్తుందా అనే వాదన వినిపిస్తుంది. అది వాస్తవం అంటారా? కరెక్టే. ఇది చాలా కీలకమైన ప్రశ్న కార్తీక్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి కసిగా ఓటు వేశారా, లేకపోతే అక్కడ ఒక అభివృద్ధి జరగాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అనే కోణంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేశారా? ఈ రెండు అంశాల పట్ల ఒక రకమైన సందిగ్ధం అయితే నెలకొంది కార్తీక్. నువ్వు ఎన్నడూ లేని విధంగా 2014లో మనం చూసాం, తర్వాత 2019లో మనం చూసాం. ఈ రకంగా ఓటర్లు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి పోటెత్తలేదు. సంక్రాంతికో లేకపోతే ఇంకే పర్వదినాలకో సమ్మర్ హాలిడేస్కో వెళ్తారు. కానీ ఈసారి మే 12వ తారీఖు నుంచి మొదలైన జాతర తిరణాల ఇప్పటికీ చాలామంది ఇంకా సిటీకి రాలేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున జనాలు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళి ఎవరికి ఓటేశారు అనేది కాస్త స్పష్టత కష్టం. కానీ పెరిగిన ఓటింగ్ శాతం ఏం చెప్తుందంటే మరొక టర్మ్ జగన్ని గెలిపించుకుంటే ఆ పథకాలు మనకు కూడా వర్తిస్తాయి కదా అనే కోణంలో జగన్కే వేసి ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇంకో చర్చ ఏంటంటే ఇక్కడ అభివృద్ధి శూన్యం, అభివృద్ధి జరగలేదు, కేవలం పథకాల మీదే ప్రభుత్వం నడుస్తోంది, సంపద సృష్టించబడట్లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, రియల్ ఎస్టేట్ ఎక్కడికక్కడ మొక్కలైపోయి ఉంది. ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటపడాలంటే మళ్ళొక్కసారి చంద్రబాబును గెలిపించుకోవాలి, ఆయనకి ఇవే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం అనే కోణంలో తెలుగుదేశం పార్టీ కూటమికి వేశారా అనేది కూడా చెప్పడానికి అంత ఈజీ కాదు. చెప్పడం స్పష్టమైన సమాచారం చెప్పడం అంత తేలిక కాదు. కానీ పెరిగిన ఓటింగ్ పట్ల మాత్రం ఇటు కూటమి ఆశాజనకంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అవును, కారణం లేకపోతే. ఎందుకంటే మన ఎన్ఆర్ఐలు చాలామంది తరలి వచ్చారు ఆంధ్రప్రదేశ్. అలాంటి సెటిలర్స్ హైదరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు వెళ్ళినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఆ ట్రాఫిక్ జామ్ అంతా చూస్తే కూడా మనం చెప్పేయచ్చు. సో వీళ్ళందరూ కూడా కూటమికి వేసి ఉంటారు అని చెప్పి చాలా వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా టీడీపీ అందుకే కాన్ఫిడెంట్గా ఉంది ఒక రకంగా. మరోపక్క మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది ఈసారి. 3 కోట్ల పైగా ప్రజలు ఓటింగ్ చేస్తే అందులో 1 కోటి మందికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ మహిళా ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంది? అమ్మఒడి తీసుకున్నారు, కానీ అమ్మఒడి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? కేవలం ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కళ్ళకే ఆ పథకం అనేది వర్తింపజేసింది. కానీ ఇక్కడ టీడీపీ తీసుకొచ్చిన తల్లికి దీవెన పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటించారు. సో ఆ తల్లికి దీవెన పథకం నిజంగానే గ్రౌండ్ లెవెల్లోకి చొచ్చుకుపోయి మహిళలందరూ అది నమ్మి అంత పెద్ద స్థాయిలో వచ్చి టీడీపీకి ఓటు వేశారా గంపగుత్తగా అనే మరో చర్చ కూడా వినిపిస్తోంది. అవును కార్తీక్, కరెక్టే. ఇప్పుడు అమ్మ ఒడికి తల్లి దీవెనకి తేడా అదే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మహిళలు చాలా చైతన్యవంతులు, చాలా క్లెవర్గా ఆలోచిస్తారు. మనం ఈరోజు ఒక వారం ఒక నెలలో ఆలోచిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు క్యాల్కులేట్ చేసుకొని ఆలోచించి పనిచేస్తుంటారు. అంత క్లెవర్ ఉమెన్ హైదరాబాద్, అది ఏపీలో. ఇక వాళ్ళు ఈ రెండు, ఇటు వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టో, కూటమి ఇచ్చిన మేనిఫెస్టో రెండు బేరీజ్ వేసుకొని ఏది బెటర్మెంట్గా ఉంది, దేనికి ఈసారి వెళితే బాగుంటుంది అనే కోణంలో కూడా ఆలోచించి ఓటు వేసే అవకాశం ఉంది. ఈసారి మహిళా ఓటర్లు కూడా ఒక బయటకు వచ్చి అసాధారణ రీతిలో ఓటింగ్లో పాల్గొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేది చెప్పడం మాత్రం కష్టం. కాకపోతే వీళ్ళు పెట్టిన పథకాలు కానీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు చంద్రబాబు, 4 సిలిండర్లు ఫ్రీ అన్నారు, పింఛన్ అన్నారు, తల్లి దీవెన ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. సో ఇవన్నిట్లో 50% అమలైనా సరే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ పాకెట్ ఫుల్గా ఉంటుంది కదా. ఈ రకమైన కోణంలో ఆలోచిస్తే కనుక మరొక్కసారి వాళ్ళు సైకిల్కి వేసే అవకాశం ఉంది. లేదు, వస్తున్న పథకాలు ఒక స్థిరంగా, ఒక స్టెబిలిటీగా వస్తున్నాయి, గుమ్మం ముందుకే వస్తున్నాయి, ఇంట్లోకే వస్తున్నాయి అని కనుక ఆలోచిస్తే మళ్ళీ వీళ్ళందరూ వేలం వెరిగా మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే
వేసే అవకాశం ఉంది. మొత్తానికైతే చూసుకుంటే కనుక ఈసారి పెరిగిన పర్సంటేజ్ కానీ, ఈ మహిళా లోకం బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొనడం కానీ, బూత్ వరకు రావడం కానీ, ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న విషయాలైతే అక్కడ జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చినా కానీ మేము వాలంటీర్ సిస్టమ్ మళ్ళీ రివైవ్ చేస్తామంటున్నారు. సేమ్ అదే వైఎస్ జగన్ కూడా చెప్పారు. సో ఆబ్వియస్లీ టీడీపీని కాస్త ఎక్కువ నమ్మే చంద్రబాబు గారికి ఇది ఆఖరి ఎన్నికలు కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇద్దానే ఆలోచన పర్స్పెక్టివ్తో కూడా వేసి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా కీలకమైన విషయం కార్తీక్. వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ ఒకటే జరుగుతోంది. ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారు ఇంటికి మధ్యలో ఎవరూ లేరు. ఈ ఆలోచనని దీన్ని ఆచరించడం, దీన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది దేశవ్యాప్తంగా. దీన్ని ఏ రకంగా బీట్ చేయాలి, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఏమీ లేదు. మళ్ళీ అదే వ్యవస్థని పేరు మార్చి పెట్టడమే. అంటే ప్రభుత్వ పథకాలు మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఎందుకు ఈ తలనొప్పి? అదే వ్యవస్థను కంటిన్యూ చేస్తే బెటర్ కదా అనే కోణంలో చంద్రబాబు ఆలోచించి ఇదే వాలంటరీ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో మేము తొలగించము, దీన్ని కొనసాగింపజేస్తాము అని ప్రకటించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారుల ఇంటికే పంపించారు. రేపు తెలుగుదేశం వచ్చినా ఆబ్వియస్లీ అదే చేస్తుంది అని ఒక అష్యూరెన్స్ ఇచ్చే క్రమంలోనే ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అని ఒక చంద్రబాబు వినూత్నమైన హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి కొంప ముంచుతుంది, మీరేమనుకున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.